ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఉన్న వందనాలు. 2 సమూయేలు 7వ అధ్యాయము 15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. సైన్యములకు అధిపతి యెహోవా, నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభు. గాడిదకు నువ్వు వాక్కు ఇచ్చి ఉన్నావు ప్రభువా, నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నావు ప్రభు. నీ నోటి మాట నువ్వు నాకు తెలియజేయ ప్రభువా. నీ యొక్క ఉద్దేశముల చొప్పున, నీ యొక్క తలంపుల చొప్పున, నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు నీవు జ్ఞానముతో నీ బుద్ధితో నువ్వే నడిపించు, నువ్వే మాట్లాడు ప్రభువా, నువ్వే మాట్లాడు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకో. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనము. దాంట్లో లైన్ జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఆ వాక్యంలో 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒకటేమో సౌలు, ఇంకోటేమో పేరే రాయల, కానీ దావీదు యొక్క వంశంలో ఉన్న దావీదు యొక్క కుమారులు. ఓకే, ఒకరేమో సౌలు, రెండోవాడేమో దావీదు యొక్క వంశంలో ఉన్న కుమారుడు, దావీదు గర్భం నుండి జన్మించిన వంశావళిలోని కుమారుడు. వ్యక్తులైతే 2, కానీ కృప మాత్రం ఒక్కటే. కృప గురించి చూడండి, కృప మాత్రం ఒక్కటే. కృపలో మార్పు లేదు, కృప ఒక్కటే. కానీ ఈ కృప ఎలా ఉంది? సౌలుకి చూస్తేనేమో దేవుడు సౌలు దగ్గర నుంచి ఆ కృప తీసేశాడు. కానీ దావీదు ప్లస్ దావీదు యొక్క గర్భంలో నుంచి జన్మించిన దావీదు యొక్క అందరి కుమారుల పట్ల ఆ యొక్క కృప ఎలా ఉంది? దేవుడు తీసేశాడా? తీసేయలే, అలా ఉంచాడు. ఎంతవరకు ఉంచాడు? దేవుడి యొక్క వాగ్దానము నెరవేర్పు అయ్యే వరకు ఆ కృప అలాగే ఉంది. చూడండి 15వ వచనము. సౌలునకు నా కృప దూరమైనట్లు, అంటే దూరం అయింది అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు దగ్గరగా ఉన్నట్టేగా అర్థం. అసలంటూ ఆ కృప రుచి చూసి ఉన్నట్టేగా అర్థం. అసలంటూ ఆ కృప ఎరిగి ఉన్నాడనేగా అర్థం. దావీదు కన్నా ముందు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించిన రాజు ఎవరు? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 1, 2, 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. 40 సంవత్సరాల పాటు పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు. 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ప్లస్ సౌలు కన్నా ముందు ఒక్క రాజు కూడా లేడు. సౌలు కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుడి యొక్క కృపలో దేవుడి యొక్క చిత్తానుసారంగా ఏర్పరచబడ్డ న్యాయాధిపతులు, దేవుడి యొక్క ప్రవక్తలు. ఒక సౌలు మాత్రమే ఇజ్రాయేల్ ప్రజల యొక్క కోరిక చొప్పున ఎన్నిక చేయబడిన మొట్టమొదటి రాజు. ఆ రాజుగా ఉన్న ఆ యొక్క సౌలు గురించి దేవుడి యొక్క వాక్యం ఎలా చెప్తుంది? సౌలుకి దేవుడు కొట్టేశాడంట. ఒకటేమో దేవుడు సౌలుని కొట్టివేయటం, రెండోదేమో దేవుడి యొక్క కృప దూరం అయిపోవటం. అదే దావీదు యొక్క వంశం ప్రకారం వస్తేనేమో దేవుడి యొక్క కృప ఎలా ఉంది? దేవుడి యొక్క కృప దావీదు ఒక వంశముకు ఎప్పటికీ కూడా దూరము అవ్వదు. దేవుడి యొక్క వాగ్దానం. ఓకే, ఇది ఎప్పుడన్నా వ్యత్యాసం చూసి ఎప్పుడన్నా చదువుకున్నారా మీరు? మనుషులు మారుతున్నారు, మనుషుల యొక్క వంశావళి మారుతుంది, మనుషుల యొక్క చేతి పనులు అనగా క్రియలు, తలంపులు మారుతూ ఉన్నాయి. ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక్కొక్క ప్రవర్తన బట్టి ఒక్కొక్క క్రియలు కనపరుస్తూ ఉన్నాయి. కానీ దేవుడి యొక్క కృప ఎలా ఉంది? కృప ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. కృపలో మార్పు లేదు. ఆ కృప అనుగ్రహింపబడటమా లేకపోతే దూరం చేయటమా? నువ్వు దేవుడి యొక్క ఎన్నికలో ఉంటావా లేకపోతే నువ్వు దేవుడి యొక్క ఎన్నికలో లేకుండా కొట్టివేయబడటమా? కృపలో మార్పు లేదు, అంటే దేవుడిలో మార్పు లేదు. మనిషి యొక్క ప్రవర్తన బట్టే దేవుడి యొక్క కృప కుమ్మరింపబడటమైనా, మనకి ఆనుకొని మన మీద నిలిచి ఉండటమైనా, మనల్ని కొట్టివేయటమైనా జరుగుతుంది. ఓకే, దేవుడు పక్షపాతి కాదు.
ఒకరిని ఆశీర్వదించారు, ఒకరు ఆశీర్వదించబడలేదు, ఒకరిని దీవించారు, ఒకరు మరణం అప్పచెప్పబడి ఉన్నారు. అంటే వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క ప్రవర్తనలు బట్టి, వారు నడిచిన దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుడి యొక్క కృప వారి మీద నిలిచి ఉండటం, లేదా ఆజ్ఞను వ్యతిరేకించి ప్రవర్తించటం వలన పాపము వారి యొక్క మనసుకు నచ్చినట్టు ప్రవర్తించటం వలన కృప దూరం అవటం. అంతేగాని దేవుళ్ళలో మార్పు లేదు. దేవుడు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు ఎలా అయితే ఒక్కటే రీతిగా ఉన్నాడో అలాగే ఆయన కృప కూడా ఒక్కటే రీతిగా ఉంది. చూడండి, ఇదే వాక్యము ఇద్దరు వ్యక్తుల మధ్య చెప్తున్నారు. సౌలు గురించి, దావీదు యొక్క వంశము గురించి. ఇద్దరిలో ఒకరి పట్లేమో కృప దూరం అయిపోయింది, ఒకరి పట్లేమో కృప దూరం కాలేదు. కృప దూరం అవటానికి గల కారణాలు చూద్దాం. సౌలు కృప ఎరిగి ఉన్నవాడే, కానీ అతని మీద నుంచి ఆ యొక్క కృప దూరం అవడానికి గల కారణం ఏంటి? 1 సమూయేలు 13వ అధ్యాయం. 1 సమూయేలు 15వ అధ్యాయం. ఆ 15వ అధ్యాయంలో ఆ అధ్యాయం మొత్తం మీరు చూసుకోండి, 1 నుంచి 35 వచనాలు ఉంటాయి. ఆ స్టోరీ ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దేవుడి యొక్క కృపలో వాగ్దాన ప్రదేశానికి నడిపింపు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా అమాలేకుల మీద ఆ యొక్క దేశం దాటి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతారు. 1 సమూయేలు 15వ అధ్యాయం చాలా ఇబ్బంది పెడతారు. అది దేవుడికి నచ్చల, హేయంగా ఉంటుంది. టైం చూస్తాడు దేవుడు. చూసి ఒకనొక టైంలో సౌలుకి పని చెప్తాడు దేవుడు. ఏం పని చెప్పాడు? ఇలా నా ప్రజలను ఇలా ఆ దేశంలో నుంచి ఈ దేశం వరకు, అంటే ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన ప్రదేశంలోనికి నడిపింపు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు నా యొక్క బిడ్డలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యొక్క రాజుని ప్లస్ రాజు యొక్క సంపాదనలో ఉన్న సమస్తమైన సంపదని, పశువులను, అన్నిటినీ, అందరి ప్రజలను, చిన్నపిల్లలు లేరు, వృద్ధులు లేరు, నడిప్రాయులు లేరు, యవనస్తులు లేరు, మనుషులు అందరినీ కూడా కత్తి వాతం చేత అందరినీ సంహరించేసేయి అని క్లియర్గా దేవుడు చెప్తాడు సౌలుకి. సరే అని చెప్పి సౌలు బయలుదేరి వెళ్తాడు. కానీ చంపాడా? చూడండి, చంపకుండా ఏం చేస్తాడు చూడండి. 8వ వచనం, 15వ అధ్యాయం 8వ వచనంలో, అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అమాలేకుల్లో రాజుని ప్లస్ ఆ ప్రజలందరినీ కూడా నువ్వు కత్తి చేత హతం చేయని. కానీ సౌలు ఏం చేశాడు? రాజుని ప్రాణముతో పట్టుకున్నాడు. 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేశాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు చెప్పిన పని ఏంటి? దేవుడు చెప్పిన మాట ఏంటి? అమాలేకుల దగ్గరికి వెళ్ళు, అందరినీ చంపే, ఒక్కరినంటే ఒక్కరిని కూడా మిగల్చు మాకు. దేవుడు చక్కగా తెల్లగా, దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? చాలా క్లియర్ కట్గా ఉంది ఆజ్ఞ. చేయాల్సిన పని ఏందో స్పష్టంగా చెప్పాడు దేవుడు. కానీ సౌలు ఏం చేశాడు? రాజును పట్టుకున్నాడు, ప్రాణంతో బందీగా చేర్చాడు. అంత మాత్రమే కాకుండా మంచిగా ఉన్న పశువులను, ఎడ్లను, గొర్రెలను, రంకెలను, కొవ్విన అంటే ప్రథమ సంతానంగా ఉన్న ప్రతిదీ, లేతగా ఉన్న ప్రతిదీ అన్నిటినీ కూడా కడగా ఉంచుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఉంచుకున్నారు. కానీ దేవుడి యొక్క మాట ఏం చెప్తుంది? అందరినీ చంపేయమంటే వీళ్ళు మాత్రం ఎవరిని చంపారు? నీచంగా, అనారోగ్యంగా, రోగంగా కలిగి ఉన్న పశువులను మాత్రం సంహరించాడు. దేవుడి యొక్క ఆజ్ఞను ఎన్నిసార్లు ఆయన జవతాడాడు. సరే, అయిపోయింది. దేవుడు కోపం వచ్చింది, సౌలు మీద చాలా దుఃఖపడ్డాడు, కోపం వచ్చింది. సమూయేలు గారిని పంపిస్తాడు. సమూయేలు వచ్చి అడుగుతాడు, సౌలు నేను ఇలా పని చెప్పాను కదా, ఆ పని నువ్వు చేసావా అంటే ఏం చెప్తాడు సమాధానం? చూడండి ఏం చెప్తారు. 12వ వచనం, సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయిన సమాచారం వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాక, సౌలు
యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితనగా. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది మొట్టమొదటి అబద్ధం. చెప్పిన పని చేయకపోవటం ఒక ఎత్తు అయితే, ఆజ్ఞను జవదారటం ఇంకో ఎత్తు అయితే, అతను చేసిన మొట్టమొదటి చూడండి, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని, మొట్టమొదటి పాపం. నెక్స్ట్, అవును నెరవేర్చావా, అలాంటప్పుడు నాకు వినపడుతున్న ఆ యొక్క ఎడ్ల, గొర్రెలు, రంకెలు ఇవన్నీ ఏంటి, గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడవి అని సమూయేలు గారు అడుగుతారు. అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకువచ్చితిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చితిరి. ఇది రెండోది. చూడండి, ద వే ఆఫ్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది చూడండి. నేను ఆజ్ఞ నెరవేర్చానని అంటాడు. నువ్వు ఆజ్ఞ నెరవేర్చావా, అలాంటప్పుడు గొర్రెల యొక్క శబ్దం ఏంటి, ఎడ్ల యొక్క రంకెలు ఏంటి అని సమూయేలు గారు అడుగుతారు. అడిగినప్పుడు సౌలు ఇచ్చే సమాధానం ఏంటి, జనులు వారిని తీసుకొచ్చారు. అంటే చేసిన తప్పు, చేసిన పాపం ఎవరి మీద దోసేశాడు, జనుల మీద దోసేశాడు. జనులు వాటిని తీసుకొచ్చారు. దేనికి తీసుకొచ్చారు, మూడో అబద్ధం చూడండి. వాళ్ళు తీసుకొచ్చిన కారణం ఏంటి, స్వలాభం కోసం తీసుకొచ్చారు. మంచి వాటిని వాళ్ళ కోసం వాళ్ళు దాచుకోవటానికి, వాళ్ళు పెంచుకోవటానికి, లేకపోతే వాళ్ళు వండుకొని తినడానికి, ఏదైనా సరే స్వలాభం కోసం వాళ్ళు తీసుకొచ్చారు. కానీ సౌలు చెప్పే సమాధానం ఏంటి, యెహోవాకు బలులు అర్పించుటకు తీసుకొచ్చారు అని అన్నారు. మిగిలిన వాటిని మాత్రము మేము నిర్మూలన చేసాం. అంటే మంచి వాటిల్లో మిగిలిన వాటిని నిర్మూలన చేశారా, కాదు కదా, చెడ్డ వాటిని, రోగంగా ఉన్న వాటిని నిర్మూలన చేశారు. ఇది ఒక అబద్ధం. అప్పుడు సమూయేలు ఒక మాట ఎలా ఉంటుంది, నీవు మాటలాడ పని లేదు. నువ్వు ఇచ్చే ఎక్స్క్యూజెస్లో ఎక్కడా కూడా నిజం లేదు. నువ్వు ఇచ్చే కారణాలలో ఎక్కడా కూడా యథార్థత లేదు. నువ్వు చెప్పే ప్రతి ఒక్క కారణంలో చేసిన పనిని తప్పు అని అనిపించుకోకుండా కప్పిపుచ్చుకోవటానికి, నేను కరెక్టే చేశా, నేను మంచిగానే ప్రవర్తించా, మరియు వాళ్ళు చేస్తే ఎలా జరిగింది, వాళ్ళ కోసం ఎలా చేశాను, నేనైతే మంచిగా చేశాను, నేను ఈ కార్యం మళ్ళీ యెహోవాకు బలి అర్పించడానికే చేశానని చెప్పేసి అలా తోసివేసే మాటలు పలికాడు. మరి అప్పుడు పలికినప్పుడు మళ్ళీ సమూయేలు గారు అడుగుతారు చూడు, వే ఆఫ్ కాన్వర్సేషన్ ఎంత కరెక్ట్గా ఉంటుంది చూడండి. నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రములో శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించును. నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని యెహోవా సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. 19th వచనం, దోపుడు మీద. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వాక్యం రాసి ఉంటుంది, ధనాపేక్ష సమస్తమైన పాపమునకు మూలం. ప్రతి విధమైన పాపానికి రూట్ కాజ్ ఏంటి, మూలమైన కారణం ఏంటంటే డబ్బు. ఆ డబ్బు ఎలా, దొడ్డుదారిలో సంపాదించడం, దోపుడు సొమ్ము, అబద్ధములాడి సంపాదించడం, నీతిని అధిగమించి దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకించి ఎలా పడితే అట్లా పక్కన వాళ్ళ మీద ఆశపడటం, దేవుడు ఇది వద్దు, ఇది చంపేసే, ఇది నిర్మూలన చేసేసే అని కరాఖండిగా చెప్పినా సరే వాటిని వారి యొక్క సొంత కారణాల కోసం, స్వలాభం కోసం దాచుకొని అట్టి పెట్టుకోవటం. దీన్నిటికేంటి, దోపుడు సొమ్ము. నువ్వు దేవుడి యొక్క మాట వినకుండా దోపుడు సొమ్ము మీద లక్ష్య పెట్టి ఈ కార్యము నువ్వు తలపెట్టి ఉన్నావు. చూడండి, ఆ మాట అన్నప్పుడైనా సరే చిన్నపాటి ప్రాయశ్చిత్తం అన్నా కలగలగా, అలా కలగకుండా తిరిగి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు ఆ మాట అనవద్దు. ఇది ఎన్నోసారి, 4వసారి. నువ్వు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని, ఇది 5వసారి. ఎన్నిసార్లు చూడండి, ఒకటేమో 4వది చూడండి, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులను నిర్మూలము చేసి తిని. చూడండి ఎన్ని అబద్ధాలు ఆడాడు. ఒక ప్రవక్త చాలా స్పష్టంగా తేటతెల్లగా చెబుతున్నాడు, నువ్వు తప్పు చేసావు, దేవుడి యొక్క మాటను నువ్వు అలక్ష్య పెట్టావు, దోపుడు సొమ్ము మీద నువ్వు మనసు పెట్టుకొని వాటి మీద దృష్టి పెట్టావు, దేవుడి యొక్క మాటను నువ్వు కంప్లీట్గా తృణీకరించావంటే నువ్వు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విన్నా, నేను జయసూచిగా ఒక సెలగట్టా, నేను
మంచి వాటిని తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించడానికి చూశాను. జనులేమో వాళ్ళ యొక్క స్వలాభం కోసం తీసుకుపోయారు. నేనైతే ఏమీ చేయలేదు. నువ్వు చెప్పినట్టు దేవుడి యొక్క మాట ప్రకారం అమాలేకులు అందరినీ కూడా నేను సంహరించేశానని చెప్పి ఎంతసేపటికి వితండవాదంతో కూడిన మాట, నేను తప్పు చేయలేదు అని ఎదిరించిన మాట, ఎక్కడా కూడా ప్రాయశ్చిత్తం కలిగిన మాట ఒక్కడు కూడా లేదు. ఇది దేవుడి దృష్టికి ఎంతో హేయమైనది. ఎన్నిసార్లు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లోనే 7 సార్లు కనిపిస్తుంది. సమూయేలు గారు మాట్లాడిన ప్రతి దాంట్లో 7 సార్లు కనిపిస్తుంది. సౌలు నేను ఇలా చేయలేదు అని చెప్పి చేసిన తప్పును ఒప్పుకోకుండా వ్యతిరేకించిన సందర్భాల్లో ఇక్కడే ఈ ఒక వచనం వరకు చూసుకుంటేనే 7 సార్లు కనిపిస్తుంది. అప్పుడు సమూయేలు మాట్లాడతాడు, చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడంటే తప్పుని తేటతెల్లగా వివరిస్తాడు. 22వ వచనం నుంచి చూడండి. 22వ వచనం చూడండి. చూడండి, ఈ ఒక వాక్యము మీకు అంతకుముందు తెలిసే అనుకుంటా. నేను చదువుతా చూడండి. దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ మనిషి ఆ ఆజ్ఞను గైకొనకుండా, చెప్పిన పని చేయకుండా దశంభాగం తీసుకొచ్చిస్తే, పశు సంపదలో ప్రథమ ఫలం తీసుకొచ్చిస్తే, భూఫలంలో ప్రథమ ఫలం తీసుకొచ్చిస్తే, వాళ్ళ యొక్క జాబ్లో 10% తీసుకొచ్చిస్తే, వాళ్ళ యొక్క వ్యాపారంలో ఉన్న లాభంలోని పలానా డబ్బు తీసుకొచ్చిస్తే, పోనీ దైవజనులు లేకపోతే ప్రవక్తలు లేకపోతే సంఘకాపురులకి పలానా బట్టలు, పలానా వస్తువులు, పలానా కారులు, పలానా ధనము, పలానా బంగారం గిఫ్ట్గా బహుమానముగా కొనిపెట్టి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు సంతోషిస్తాడా? వాక్యం ఎంత చక్కగా ఉంది. నువ్వేం చెప్పిన పని చేయవు. నువ్వు చెప్పిన పని చేయకుండా ఎన్ని రకాల బలులన్నా నువ్వు అర్పించు, ఉపయోగం ఏంటి? నేను నీకు పని చెప్పా, నేను నీకు మాట ఇచ్చా, నువ్వు ఆ మాట తృణీకరించి ప్రవర్తిస్తూనే ఉన్నావు. ప్రవర్తిస్తూ మళ్ళీ నీకు కావాల్సిన బలులు నీ మనసుకి మంచిదే అనిపించి నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి అది యెహోవా సంతోషిస్తున్నాడు నా పట్ల నువ్వు ఎలా అనుకుంటావు? దేవుడే ప్రశ్నిస్తున్నాడు సౌల్ని. ఎంత చక్కగా ఉంది ఆ వాక్యం. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ప్రశ్న, క్వశ్చన్ మార్క్ వేసి ఉంది. దేవుడు నిన్నే అడుగుతున్నాడు. చెప్పిన మాట నువ్వు వినవగాని, దేవుడు చెప్పిన మాట నువ్వు వినవగాని, నేను ఇంత కానుకిస్తా, నేను ఇంత బహుమానం ఇస్తా, దేవుడి యొక్క బిడ్డలకు ఇంత కార్యం చేసి పెడతా, ఇంత సాయం చేసి పెడతా, అలా 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 నువ్వు చేస్తూ పోతున్నావే, ఇది యెహోవా సంతోషిస్తాడని యొక్క ప్రవర్తన బట్టి దేవుడు అడుగుతున్నాడు. ఏది నువ్వు దేవుడు సమాధానం చెప్పు. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్కడికి ఒక పని ఇచ్చాడు దేవుడు నీకే పని ఇచ్చాడో నీకు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. దేవుడు నీతో ఎప్పుడే మాట్లాడలేదా? దేవుడు నీకు ఎప్పుడు ఏ పని చెప్పలేదా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనకుండా అలా నీకు నచ్చినవి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇది అని చెప్పి ఇస్తే నువ్వు ఇచ్చే కానుకల మీద దేవుడు దృష్టి పెట్టడం. దేవుడికి ఏమైనా డబ్బు కావాలా? దేవుడికి నువ్వు ఇచ్చే బట్టలు ఏమైనా కావాలా? దేవుడికి నువ్వు ఇచ్చే కానుకలు ఏమైనా కావాలా? దేవుడికి ఏం కావాలి? ఆయన మా ఆజ్ఞను గైకొనటం మాత్రమే కావాలి. ఆజ్ఞను గైకొంటే దాని ప్రకారమే అదే ఒక బలి, అదే ఒక హృదయ నైవేద్య దహన బలి. నువ్విచ్చే రెండవ క్వాలిటీ అంటే నీ యొక్క దేహము కాకుండా రెండవ వస్తువుగా ఉన్న నీ యొక్క సంపాదన అయిన వస్తు వైభోగమైన ఘనతైన ఏది కూడా దేవుడు లక్ష్య పెట్టడు. ఫస్ట్ నీ దేహములోని అవయములైన ఆలోచనలైన తలంపులైన దేవుడి యొక్క ఆజ్ఞకు గైకొనటం ఉందా లేదా అని మాత్రమే దేవుడు చూస్తాడు. నీ హృదయము నీ ఆలోచన దేవుడి యొక్క ఆజ్ఞను గైకొంటుందా? నీ మాట ఆడబద్ధం ఆడితే ఆడాడండి, ముందు నువ్వు ఆడేవా లేదా? వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ముందు నువ్వు చేసావా లేదా? ముందు నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞను గైకొన్నావా లేదా? దేవుడి యొక్క ఆజ్ఞను గైకొనకుండా నువ్వు ఎన్ని వేల కొలది దహన బలులు, కోట్ల కొలది బలులు, కోటాను కోట్ల డబ్బు నువ్వు ఇస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం? యెహోవా సంతోషించడు. అది యెహోవా సంతోషించడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే జ్ఞానము గైకొనటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, 7 సార్లు తిరుగుబాటు చేశాడు. నేను ఏదో రఫ్గా లెక్క పెట్టుకుని చెప్తే 7 సార్లు ఉంది దీంట్లో. సౌలు ఎన్నిసార్లు చేశాడు?
ఏది అమాలయకుల్ని చంపటం అనే ఆ యొక్క సంఘటనలోనే 7 సార్లు తిరుగుబాటు చేశాడు. దాని ముందు దాని తర్వాత లేకపోతే దావీదు గారిని చంపటానికి ఉద్దేశించినప్పుడు కానీ ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి ఉంటాడు. ఎంత చక్కగా వాక్యం ఉంది, నువ్వు తిరుగుబాటు చేసు. ఏమండి, ఒక మనిషి మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది తెలుసుగా. తిరుగుబాటు ఎప్పుడైనా చేసి ఉంటారు ఎవరెవరి మీద, కానీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఆయన సర్వసృష్టి నోటి వాక్కు ద్వారా సృజించినవాడు, మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరేంటి? సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి దాంట్లో ఉన్నవాడు అనువాడు. ఆయనకి నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు నిలబడగలవా? నువ్వు నిలబడగలవా? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట. సోదె అంటే ఇదే, నువ్వు తప్పు చేసావు నాన్న అనగానే నేను చేయలేదు, నువ్వు ఆ మాట అనమాకు, నేను యెహోవా మాట ప్రవర్తించా, ఆజ్ఞానుసారంగా నేను ప్రవర్తించా, నేను నిజమే చెప్పా, నువ్వు ఆ మాట అనవద్దు అని మాట్లాడటం ఏంటయ్యి? కుంటి సాగులు చెప్పటం, అబద్ధాలు మాట్లాడటం, పక్కన వాళ్ళ మీద పాపము తోసేయటం, ఇవన్నీ ఏంటి? సోది చెప్పటమే. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట దేంతో సమానం? పాపముతో సమానం. సోది మాటలు ఎప్పుడైనా చెప్పారా? తిరుగుబాటు ఎప్పుడైనా చేశారా? నువ్వు చెప్పిన పని చేయకపోతే నీ పిల్లల్లో వ్యతిరేకించారనుకోండి, మీరు ఎలా ప్రవర్తిస్తారు? వాడిని కొట్టుతారా, ముద్దు చేసుకుంటారా? మరి దేవుడు ఎట్లా ఉండాలి మీ దగ్గర? మీరేమో చేసుకోవచ్చు పిల్లల మీద, దేవుడేమో మిమ్మల్ని చేసుకోకూడదు, మిమ్మల్ని దండించకూడదు. ఎంతవరకు దేవుడికి సోది మాటలు చెప్పటమే, ఎంతవరకు దేవుడికి తిరుగుబాటు చేయటమే. ఇదే ఏంటది? పాపం. తిరుగుబాటు చేయటం, సోది చెప్పటం కూడా పాపం. మూర్ఖత్వమును అగపరచుట. నాన్న నువ్వు తప్పు చేసావంటే నేను తప్పు చేయలా, నేను కరెక్టే చేశా, అది మూర్ఖత్వం. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు అంటే నేను తప్పుడు మార్గంలో వెళ్ళట్లా, నేను వెళ్ళే మార్గమే కరెక్టు, నేను ఏ మార్గం గుండా వెళ్తే ఆ మార్గమే కరెక్టు, నేను మాట్లాడిందే నిజం, నేను చెప్పిందే సత్యం అని మూర్ఖంగా ప్రవర్తించటం ఏంటిది? పాపం. మూర్ఖత్వముగా అగపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహారాధన అంటే అన్ని దేవతలు పూజిస్తున్నారు, వాళ్ళు అగ్నిగుండం పాలవుతారని బైబిల్లో ఉంది. కానీ క్రైస్తవులు కూడా విగ్రహారాధనతో సమానమైన పాపం చేస్తారంట. అదేందండి? ఏంటిది? విగ్రహారాధన, గృహదేవతలు, మాయా విగ్రహములు పూజించుటతో సమానము. దేవుడి గురించి అంతా తెలిసి, దేవుడి యొక్క ఆజ్ఞలు అంతా తెలిసి స్టిల్ నువ్వు మూర్ఖముగా ప్రవర్తించటం, మూర్ఖముగా మాట్లాడటము విగ్రహారాధనతో సంబంధం. చేసావు ఎప్పుడైనా? నువ్వు నీ యొక్క ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ నిన్ను దర్శించి నువ్వు ఇలా తప్పు చేసావు అని చెప్పినప్పుడు నువ్వు ఆ మాట అనమాకు, నేను అలా చేయలే, ఫస్ట్ వాళ్ళు అబద్ధం ఆడారు, తర్వాత ఆ అబద్ధాన్ని బట్టి నేను ఆడాల్సి వచ్చింది, ఫస్ట్ వాళ్ళు నన్ను దూషించారు, దాన్ని బట్టి నేను అనాల్సి వచ్చింది. ఏమండి, మోషే గారిని దేవుడు అడిగారు, నువ్వు కాని మాట పలికావంటే మోషే ఏమన్నాడు? అయ్యా వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ తొందర పెడితే నేను టంగ్ స్లిప్ అయిన అయ్యా అని అన్నాడా? ఎవరి మీద ఏం తోసేలా, అంగీకరించాడు. ఒకరు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు మాట్లాడినా, లేక నీ అంతా నువ్వు తొందరపడి మాట్లాడినా, మాట్లాడింది మాత్రం నీ నోటి మాటేగా, నీ యొక్క పెదవుల్లో నుంచే మాట వచ్చిందిగా, నీ యొక్క నాలుగుల్లో నుంచి నీ మాట వచ్చిందిగా. ఎదుటివాడు ప్రేరేపించినా నీ అంతటి నువ్వు మాట్లాడినా ఖచ్చితంగా నువ్వు మాట్లాడినట్టే లెక్క చెప్పాల్సిన అవసరం ఎవరిది? నీదే. నీ మాటకి నువ్వే లెక్క, నీ క్రియకి నువ్వే పూజుడివి, నువ్వే దేవుడికి లెక్క చెప్పాలి. స్పష్టంగా చెబుతున్నాడు. మూర్ఖులు అంటే ఏంటి? చేసిన తప్పు చేయలేదు అని మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటారు. అబద్ధం ఆడి కూడా అబద్ధం ఆడలేదు, నిజమే మాట్లాడుతున్నాను అనే వాళ్ళని మూర్ఖత్వంతో ఉన్నట్టు ఉంటారు. నేను ఏది చేస్తే అది కరెక్ట్ అనేవాడిని మూర్ఖులు అంటారు. అలాంటి వాళ్ళు ఎవరండి? ఎటువంటి వాళ్ళు? విగ్రహారాధన, మాయాదేవతలను పూజించిన వారితో సమానం. ఇలా చేశారు. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకోటి కూడా చేస్తారు చూడండి. సమూయేలు అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు సమూయేలుని వెళ్ళనీయుడు, బలవంతంగా ఆపుతాడు. ఎట్లన్నా సరే నువ్వు బలి అర్పించు అని చెప్పి అడుగుతాడు. అయినా సరే సమూయేలు వెళ్ళిపోదామని చూస్తాడు. వెళ్ళిపోదామని చూసినప్పుడు మళ్ళీ సమూయేలుని గట్టిగా పట్టుకొని లాగితే సమూయేలు యొక్క దుప్పటి చినిగిపోతుంది. అప్పుడు సమూయేలు ఒక మాటలో చూడండి ఎట్లా ఉంటాయో. సమూయేలు ఆ మాట చెప్పక మునుపు సౌలు కూడా ఈ సందర్భంలో కూడా మళ్ళీ వ్యతిరేకించి మాట్లాడతాడు.
అతను ఎంత హీనమైన స్థితిలో ఉన్నాడు చూడండి. 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నన్ను గణపరచి. ఎంత చూడండి, ఎంత హీనమైన మాటలో చూడండి ఆయన్ని. ఎవరి ఎదుట గణపరచాలి? జనుల ఎదుట గణపరచబడాలంట, పెద్దల ఎదుట గణపరచబడాలంట, ఇజ్రాయేల్ ఎదుట అందరి ఎదుట అతను గణపరచబడాలంట. దానికోసం సమూయేలుని రమ్మంటున్నాడు యెహోవాకు బలి అర్పించడానికి. చేసిన పాపం మీద, పొందుకోవాల్సిన ప్రాయశ్చిత్తం మీద దృష్టి పెట్టకుండా ప్రజలందరి చేత నేను గణపరచబడాలి అని దాని మీద దృష్టి పెట్టుకున్నాడు. ఇది ఏ రకమైన పాపం? ఏమన్నా సమంజసంగా ఉందా? అర్థమైందా నేనేం అడుగుతున్నాను మిమ్మల్ని? దేవుడు తేటతెల్లగా చెప్పాడు, నాన్న నువ్వు ఇలా పాపం చేసావురా నాన్న అని. అవునయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటే దిద్దుబాటు లేకపోతే ప్రాయశ్చిత్తం కలిగిన మాట, ఓకే. కానీ సౌలు ఎట్ట మాట్లాడుతున్నాడు? నేను పాపం చేశా, కానీ నువ్వు నాతో వచ్చి ఈ బలి అర్పించు. ఎందుకు ఈ బలి అర్పించాలంటే ఈ బలి అర్పించినప్పుడు ఆ బలి చూస్తున్న ఈ ప్రజలందరూ, ఈ యొక్క పెద్దలందరూ, ఈ యొక్క ఇజ్రాయేల్ జనసమూహం అందరూ నన్ను ఏం చేస్తారు? గణపరుస్తూ ఉంటారు. దేవుడు నిన్ను గణపరచడం మీద నీ యొక్క పని ఉండాలా? మనుషుల చేత నువ్వు గణపరచబడటానికి నీ యొక్క పని ఉండాలా? సౌలు యొక్క ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు మెప్పుదల, దేవుడి యొక్క గణం మీద అతను దృష్టి పెట్టట్లా. మనుషులు నన్ను గణపరచాలి, మనుషులు నన్ను గణపరచాలి, మనుషులు నన్ను గణపరచాలన్న హీనమైన బుద్ధులతో ఉన్నాడు. ఇది కూడా దేవుడికి ఇష్టపడలా. సమూయేలు వచ్చి ఆ యొక్క కార్యం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడా కూడా ఇంచు కూడా ప్రాయశ్చిత్తం లేదు. మీరు అనుకోవచ్చు నేను పాపము చేసి తిని అని 30వ వచనంలో రాసుండగా అని మీరు అనుకోవచ్చు. చూడండి అక్కడ వే ఆఫ్ కాన్వర్సేషన్ ఎలా మాట్లాడుతున్నాడో మీరు చూడండి. నేను పాపం చేశా అంటాం వేరు, తగ్గింపు స్వభావం కలిగి హృదయంలోంచి పశ్చాత్తాపం కలిగి చెప్పటం వేరు. ఓకే, అర్థమైందా మీకు? జైల్లో కానీ కోర్టులో కానీ ఏదన్నా దొంగను పట్టుకున్నప్పుడు చేసిన తప్పు ఒప్పుకునే దాంట్లో రకరకాలు ఉంటాయి. నోటితో చెప్పటం వేరు, హృదయంలో నుంచి చెప్పటం వేరు. ఓకే, అర్థమైందా సమాధానం? ఇతను పై మాట మాత్రమే నేను పాపం చేశాను అన్నాడు. నిజంగా ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నట్లయితే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అలా కోరుకోకుండా నేను పాపం చేశా కానీ మనుషుల దగ్గర నన్ను కనపరచు. ఎక్కడైనా సింక్ అయిందా అతని మాటలో? గర్వంతో కూడిన మాటలు. సో ఆ కార్యం అంతా బలైపోయింది. సమూయేలు అక్కడికి వెళ్ళిపోతాడు. సమూయేలు బతికున్నంత వరకు ఏంటి ఇంకెప్పుడు కూడా సౌలు సమూయేలు ఎక్కడా కూడా ఫేస్ టు ఫేస్ రీచ్ అవ్వరు ఇది జరిగిన తర్వాత. ఓకే, ఇలా చేయటం వలన దేవుడి యొక్క కృప సౌలుకి దూరం అయిపోయింది. ఇది కాకుండా ఇంకో కారణం చూడండి. సమూయేలు మృతి పొందిన ఒక్క నిమిషం, దావీదు గారిని చంపడానికి సౌలు గారు ఎన్నో రకాలుగా, ఎన్నో సార్లు, ఎన్నో సంవత్సరముల పాటు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సుమారు మూడు సార్లు పైన సౌలు గారిని దావీదు గారికి హ్యాండ్ టు హ్యాండ్, అంటే ఒక గృహలో సౌలు ఎదుర్కొంటాడు, దావీదు చంపడం. కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఎదుర్కొంటాడు, అయినా సరే దావీదు చంపడం. ఇంకోసారి కూడా మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి. పక్కనాలు కూడా ప్రేరేపిస్తారు, నువ్వు చంపేసేయి, నీ శత్రువు నీ చేతికి దేవుడు అప్పచెప్పాడు, నువ్వు చంపేసేయి అని పక్కనాలందరూ కూడా దావీదుతో చెప్తాడు. దేవుడి చేత అభిషేకింపబడిన ఆయన సేవకుడుగా ఉన్న యొక్క సౌలుని నేను చంపకూడదు. అతను తప్పు చేశాడా? దేవుడే చూసుకుంటాడు. ఆ శిక్ష దేవుడే చూసుకుంటాడు. యుద్ధంలో చచ్చిపోవచ్చేమో, అనారోగ్యంతో చచ్చిపోవచ్చేమో, ఏదైనా సరే దేవుడు ముత్తుతాడేమో, ఏదైనా సరే దేవుడు ద్వారా సౌలు చచ్చిపోతాడేమో, కానీ నా అంతటి నేను అతన్ని హతమార్చకూడదు అని చెప్పి అంటాడు. ఓకే, అయినా సరే సౌలు ట్రై చేస్తూనే ఉంటాడు. ఇలా ఎంతసేపు ట్రై చేస్తున్నాడని చెప్పి దావీదు గారికి ఒక ఆలోచన వస్తుంది. ఇజ్రాయేల్ దేశంలో లేకపోతే యూదా దేశంలో ఉన్నంత వరకు
ఈ అడవులు పట్టుకొని తిరుగుతున్నాను, సౌలు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను నమ్ముకొని నాతో పాటు ఉన్న ఇలా 400-600 మందో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇలా కాదు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయి శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాను, దాన్ని బట్టి సౌలేక నన్ను చంపడలే, ఆ ప్లాన్ కూడా విరమించుకుంటాడులే అని చెప్పి దావీదు వెళ్ళిపోతాడు. దావీదుతో పాటు దావీదు దగ్గర ఉన్న ఆ యొక్క 400-600 పీపుల్ కూడా వెళ్ళిపోతారు, విత్ ఫ్యామిలీస్తో సహా వెళ్ళిపోతారు. పలానా ఫిలిష్తీయుల దేశంలో పలానా సిక్కు అనే ఒక ప్రాంతంలో ఉంటారు. ఓకేనా? అలా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఇదే ఫిలిష్తీయులు గడచిన సంవత్సరముల పాటు ఎలా అయితే ఇజ్రాయేల్ ప్రజల మీద దండెత్తి యుద్ధం చేస్తూ ఉంటారో మళ్ళీ సౌలుగా ఉన్నప్పుడు సౌలు మీద మళ్ళీ దండెత్తడానికి ట్రై చేస్తారు. ఆ విషయం సౌలుకు తెలుస్తుంది. యెహోవా ఆత్మ తోడుగా లేదు. గ్రేట్ వారియర్గా ఉన్న, అంటే గొప్ప యోధుడుగా ఉన్న, యుద్ధశాలిగా ఉన్న దావీదు లేడు. సౌలుకు భయం వేస్తుంది. యుద్ధం దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు రెడీగా ఉంటారు, ఇటువైపు ఇజ్రాయెల్ ప్రజలు కూడా రెడీగా ఉంటారు. ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క సైన్యం చూసి గడగడ ఉనిగిపోతాడు, బాగా భయం వేస్తుంది. ఇలా కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేస్తాడు. యెహోవా పేరట ప్రార్థన చేస్తాడు. యెహోవా పేరట ప్రార్థన చేసినప్పుడు ఒక్క ఆన్సర్ రాదు, ఒక్క సమాధానం రాదు. దేవుడు స్వయంగా సౌలుతో మాట్లాడడం. ఓకే, కళ్ళ ద్వారా మాట్లాడడం, దర్శనం ద్వారా మాట్లాడడం, ప్రవచనం ద్వారా మాట్లాడడం. ఏ విధముగా దేవుడు సూటిగా సౌలుతో మాట్లాడడం. సో దేవుడు నాతో మాట్లాడట్లేదు కదా అని చెప్పి ఇంకా ట్రై చేసి ప్రవక్తలను పిలిపిస్తాడు, సంఘ కాపురుల్ని పిలిపిస్తాడు. ఎవరితో ఎన్ని రకాలుగా ముచ్చటించి ప్రయత్నం చేసినా సరే, విచారణ చేసినా సరే, ఒక్కరు కూడా దేవుడు యొక్క వర్తమానం చెప్పరు. ఇంకా భయం ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు? కర్ణపిశాచిని పిలిపిస్తే వాళ్ళు భవిష్యత్తు చెప్తారు కదా, కర్ణపిశాచి అని చెప్పి ఆలోచన వస్తుంది. కర్ణపిశాచిని కూడా వారి యొక్క సహాయం అందించడానికి కూడా అంత హేయమైన స్థితికి సౌలు దిగజారిపోతాడు. ఒకానొక సందర్భంలో దేవుడి యొక్క ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవ్వరూ కూడా ఇలా శకును చూసి, నక్షత్రములు చూసి, విగ్రహారాధన చూసి, సోది చెప్పటం చూసి భవిష్యత్వాన్ని చెప్పేవాళ్ళు, అలాగే ఈ యొక్క భూత వైద్యులు, అట్లా ఇలా కర్ణపిశాచి ద్వారా భవిష్యత్తు తెలుసుకునే వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా మన దేశంలో కూడా ఉండటానికి వీలు లేదని చెప్పి అందరినీ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి తరిమి వేస్తాడు. ఎవరైనా సరే ఇలాంటి పని చేశారా మేము అందరినీ చంపేస్తానని చెప్పి కూడా అందరినీ ఆజ్ఞిస్తాడు. ఓకే, అతను ఇచ్చిన ఆజ్ఞను ఆయనే తృణీకరించి, జాతిగా ఆలోచించండి, కర్ణపిశాచి ఇజ్రాయెల్ దేశంలో ఉండటానికి వీలు లేదు, ఎవరు వాళ్ళని ఆశ్రయించడానికి వీల్లేదు, ఎవరు వాళ్ళ దగ్గర నుంచి వర్తమానం పొందుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఒకానొక సందర్భంలో ఆజ్ఞ ఇచ్చిన ఆ సౌలు ఈనాడు తన యొక్క అవసరం కోసం తను భయంతో ఉన్న ఆ యొక్క సందర్భంలో నుంచి దేవుడి దగ్గర నుంచి వర్తమానం అన్నది వస్తుందేమో అన్న ఆశతో తనిచ్చిన ఆజ్ఞను మీరి అతిక్రమించి, ఆ కర్ణపిశాచి ఎక్కడుందో కనుక్కురా స్వామి అంటే భటులు వెళ్ళి చెప్తారు పలానా ప్లేస్లో ఉంటారని. ఆ ప్లేస్ కూడా ఫిలిష్తీయుల ప్లేస్లో ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆ యొక్క ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళాలి. సౌలు ఏం చేస్తాడు? రాజవస్త్రములు అన్నీ తీసేస్తాడు, సాధారణ వస్త్రములు ధరించుకొని నమ్మకస్తులుగా ఉన్న 2 సేవకుల్ని లేకపోతే 2 భటుల్ని తీసుకొని వెళ్ళి, సో ఆ ముగ్గురు కూడా మారు వస్త్రములు ధరించుకొని వెళ్తాడు. ఆ యొక్క కర్ణపిశాచి ద్వారా భవిష్యత్వాన్ని చెప్పే ఆ యొక్క మంత్రగతి దగ్గరికి వెళ్తారు. ఓకే, ఎంత హీనమైన స్థితి. ఓకేనా? ఇది కూడా దేవుడికి ఎంతో హేయం. దాని ప్రూఫ్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమారునైను తన కుమార్తెనైను అగ్నిగుండము దాటించు వారినైను 18వ అధ్యాయము 10-11. 11వ వచనం. కర్ణపిశాచి నడుగు వారినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు వారినైను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. చాలు. ఈ ఆజ్ఞ సౌలుకు తెలుసు కదా.
కానీ ఎంత హీనంగా దిగజారిపోయాడు. సరే అక్కడికి కూడా వెళ్తాడు, కన్నపై చాచి అలా అలా మాట్లాడతాం, ఫిలిష్తీయుల చేతికి నువ్వు అప్పచెప్పబడతావు, రేపు ఇదే రోజుకి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మొత్తం తెలుస్తుంది. సో ఈ యొక్క స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, కర్ణపిశాచిని ఎవరో కూడా కన్సల్ట్ అవ్వకూడదు. వాళ్ళ దగ్గర ఎవరో కూడా, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరో కూడా, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా ఇలా దయ్యాల ద్వారా విచారణ తెలుసుకోవటం, భవిష్యత్వాన్ని తెలుసుకోవటం, సోది చెప్పడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భవిష్యత్తు తెలుసుకోవటం, అలా ఎవరిని ఆశ్రయించకూడదు, వాళ్ళ దగ్గర విచారణ చేయకూడదు. అది దేవుడికి ఎంతో హేయమైన పని. వాళ్ళను మీ దగ్గర అసలు కనీసం ఉండను కూడా ఉండనీయ మాకు అని దేవుడు తేటతెల్లగా చెప్పాడు. ఇది ఒక హేయమైన కార్యము సౌలు చేసింది. ఇన్ని కార్యాలు చేశాడు. మరి దేవుడి దృష్టిలో కృప ఉంటుందా, కృప పోద్దా? కృప దూరం అవ్వటానికి గల కారణాలు చెప్పాను మీకు. ఎన్ని చెప్పానండి? ఇక్కడే సుమారు 9 చెప్పా. ఇది నేను రఫ్గా చెప్పాను, ఇంకెక్కువ ఉంటాయి. దీంట్లో ఏదన్నా సరే మీరు చేసినవి ఉన్నాయా? నేను చేసినవి ఉన్నాయి లేండి. ఉదాహరణకి అబద్ధాలు ఆడటం, ఏదో ఒకటి మీ జీవితంలో మీరు దేవుని లెక్క చెప్పుకోండి. నేను చేసినవి ఉన్నాయి, ఓకే, మీరు చేసినవి కూడా ఉంటాయి. ఈ క్షణానైనా సరే దేవుడి దగ్గర ఒప్పుకోండి. దేవుడి దగ్గర ఒప్పుకోలేదనుకో ఏమవుద్ది? కృప దూరం అయిపోద్ది. కృప దూరం అయిపోద్ది. కృప దూరం అయితే నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. కృప దూరం అయితే నువ్వేమీ చేయలేవు. సౌలు యొక్క జీవితంలో దేవుడి యొక్క వాగ్దానం ప్రకారము సౌలుకి దేవుడి యొక్క కృప దూరము అయినది. దానికి ఏ కారణము చేత, ఏ ఒక్క ప్రవర్తన చేత కృప దూరమైందో మీకు మొత్తం వివరణ ఇచ్చాం. ఓకే, మరి దావీదు గారికి దేవుడి యొక్క కృప తోడై ఉన్నది. దావీదు గారికి ఒక్కడికైనా? దావీదు యొక్క గర్భవాసాన్ని జన్మించిన బిడ్డలందరికీ కూడా దేవుడి యొక్క కృప దూరము అవ్వదు. నిరంతరము ఎల్లవెల్ల అలా కృప తోడుగా ఉంటుంది అని ఒక వాగ్దానం. ఏం చేస్తే, లేకపోతే దావీదు యొక్క ప్రవర్తనను బట్టే కదా వ్యత్యాసం చూపించాలిగా మీకు. ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో మాట్లాడుకున్నాం. మరి దావీదు కూడా వ్యభిచారం చేశాడుగా, దావీదు కూడా నరహత్య చేశాడుగా. మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఇచ్చిన ఆ యొక్క 10 ఆజ్ఞలలో పొరుగు అనేది ఏదీనూ ఆశింపకూడదు. దావీదు ఆశించాడా లేదా? నరహత్య చేయకూడదు. దావీదు చేయించాడా లేదా? బెత్షెబా యొక్క భర్తగా ఉన్న ఉరియాని విగ్రహారాధికుల చేత చంపిస్తాడు. దావీదు వెళ్ళి లిటరల్గా చంపల. ఆ మరణానికి మాత్రం దావీదే కారణం. అతను తన యొక్క కత్తితో చంపలేదు, కానీ ఆ చావుకు మాత్రం దావీదే కారణం. ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఆ యొక్క ప్రదేశంలో అక్కడ మోహరింపజేయి వాళ్ళు వచ్చి అలా చంపుతారు అని కరెక్ట్గా స్కెచ్ చేస్తారు. అబద్ధపు సాక్ష్యం పలకటం చేశాడు. అంటే బెత్షెబా యొక్క గర్భములో ఉన్న ఆ యొక్క శిశువుకి దావీదు లిటరల్గా బయాలజికల్గా ఫాదర్, తండ్రి. కానీ ఉరియాని పిలిపించి నీ యొక్క భర్త దగ్గరికి వెళ్ళు, ఉరియాని పిలిపించి నీ యొక్క భార్య దగ్గరికి వెళ్ళు, తన దగ్గర కూర్చొని ఇట్లా ఈ 2-3 రోజులు నువ్వు స్టే చేసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత యుద్ధంలో జాయిన్ అవ్వచ్చులే అని చెప్పి ట్రై చేస్తాడు. అలా 3-4 సార్లు ట్రై చేస్తాడు. ఏ ఒక్క రోజు కూడా ఉరియా భార్య దగ్గరికి వెళ్ళ. సైనికులతో పాటు నిద్రపోతాడు. రాజనగర్లోనే నిద్రపోతాడు. రాజనగర్లోని ద్వారముల దగ్గర నిద్రపోతాడు. ఎందుకు నువ్వు ఇలా వీధుల్లో పడి నిద్రపోతున్నావు, సైనికులతో పాటు నిద్రపోతున్నావు, నీ భార్య దగ్గరికి వెళ్ళి నీ ఇల్లు ఇక్కడే కదా అని దావీదు ఆ యొక్క ఉరియాని అడిగితే, నా సహోదరులుగా ఉన్న తోటి సైనికులు అందరూ కూడా ఆ ప్రదేశంలో యుద్ధం చేస్తున్నారు, నేనేమో యుద్ధం చేయకుండా వచ్చి భార్యతో పడుకోమంటావా? ఇది సైనికుడిగా ఉండాల్సిన లక్షణం కాదు, నేను వెళ్ళను, నేను సైనికులతో పాటే సైనిస్తాను అని చెప్పి ఎంత నీతి కలిగిన సైనికుడు. ఓకే, అబద్ధపు సాక్ష్యం పలికాడు, నరహత్య చేశాడు, దొంగిలించాడు, పక్కన వాళ్ళ భార్యను తీసుకొని తన యొక్క భార్యగా చేశాడు. ఓకే, ఇలా 10 ఆజ్ఞలు 5 ఆజ్ఞలు జవతాడతాడు. ఓకే, కానీ ఆయనకు కృప ఎందుకు దూరం అవ్వాలా? కానీ దేవుడి యొక్క మందిరము దావీదు గారి యొక్క వంశంలో జన్మించిన ఆ యొక్క సొలొమోన్ గారి చేత దేవుడి యొక్క మందిరం ఎలా కట్టబడింది? యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క వంశంలో ఎలా పుట్టాడు? ఏంటి 10 ఆజ్ఞలు 5 ఆజ్ఞలు జవతాడాడుగా, ఎలా పుట్టాడు? పైగా ఎన్నోసార్లు పాత నిబంధన గ్రంథం అవ్వచ్చు, కొత్త నిబంధన గ్రంథం అవ్వచ్చు, దావీదు కుమారుడా అని రాసుంటుంది. దావీదు సంతానంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అని రాసుంటుంది. చాలాసార్లు, ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ రాసుంటుంది. అంత ఆధిక్యత దావీదు ఎలా పొందుకున్నాడు?
5 ఆజ్ఞలు జవదాటాడు కదా, ఎలా పొందుకున్నాడు? ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు జవదాటాడని చెప్పి నేను చెప్పా. నా యొక్క దృష్టి, నా యొక్క కంటి చూపు ఎలా ఉంది? నేను ఆలోచించాను. దావీదు ఎలా అయితే ఫిజికల్గా లిటరల్గా చేసిన అన్ని పాపాలు ఒక పుస్తకం నాలెడ్జ్ ప్రకారం చూసుకొని నేను అలా చెప్తున్నా మీకు, బైబుల్ ఆధారం చేసుకొని ఇదిగో 10 ఆజ్ఞలు ఇది, దాంట్లో 5 ఆజ్ఞలు ఆయన జవదాటాడని చెప్పేసి ఒక ఫిజికల్ అపిరెన్స్ దావీదు యొక్క ప్రవర్తనను క్రియలను లక్ష్య పెట్టి నేను ఎలా తీర్పు తెచ్చడం కానీ లేకపోతే ఎలా మాట్లాడుతున్నా. కానీ దేవుడు ఏం లక్ష్య పెడుతున్నాడు? ఓకే, దావీదు నా కంటికి ఏం కనిపించింది? దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. కానీ దేవుడికి ఏం కనిపించింది? దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, అది దేవుడికి కనిపించి దేవుడు శిక్షించాడు. కానీ దేవుడు ఒక ఇలా ఎందుకు చేసావు నాన్న అని అడిగినప్పుడు దావీదు ఎటువంటి సమాధానం చెప్పాడో ఆ సమాధానం దేవుడికి నచ్చింది. ఓకే, సౌలు పాపం చేసినోడే, దావీదు పాపం చేసినోడే. సౌలు దోపుడు సొమ్ము మీద ఆశపడినోడే, దావీదు పక్కనోడు భార్యను ఆశించినోడే. శ్రేష్టమైన వాటివి మంచి మంచి పశువులు సొంత లాభం కోసం సౌలు ఆశపడ్డాడు, దాచుకున్నాడు. అందగత్తిగా సౌందర్యవతిగా ఉన్న బెత్షెబాని తనకు మోహం తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవడానికి బెత్షెబాని ఆయన దాచుకున్నాడు. శరీర కోరికలు తెచ్చుకోవడానికి అలా చేశాడు. పాపం ఉందా లేదా? ఇద్దరిలో ఉంది కదా. కానీ దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క ఆజ్ఞ బయటికి బయలు వెళ్ళిన వెంటనే దావీదు ఎటువంటి సమాధానం చెప్పాడు అనేది మీరు చూడండి. ఈ యొక్క వాక్యం నేను అంతకుముందు 2-3 సంవత్సరాలు ఇక్కడ కొల్లూరులోనూ మాట్లాడాను, గుంటూరులో కూడా మాట్లాడాను. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ థాట్ కూడా రాలా. 2 సమూయేలు ఒక పేపర్ తీసుకోండి, ఒక పేపర్ ఏమో 1 సమూయేలు 15వ అధ్యాయం దగ్గర పెట్టండి, సౌలు గారు చేసిన తప్పుల గురించి. ఇంకో పేపర్ ఇలా అడ్డమేమో 2 సమూయేలు 12వ అధ్యాయం దగ్గర పెట్టండి. 1 సమూయేలు 15వ అధ్యాయమేమో సౌలు గారి జీవితంలో అమాలేకుల దగ్గర ఇలా ప్రవర్తించు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి క్లియర్గా రాసి ఉంటుంది. సౌలు యొక్క ప్రవర్తన గురించి రాసి ఉంటుంది. సౌలు ఎలా అయితే ఆజ్ఞను అతిక్రమించాడో అవన్నీ కూడా 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దేవుడికి దృష్టిలో సౌలు ఎలా హేయుడుగా ఉన్నాడు, దేవుడి యొక్క దృష్టి నుంచి, దేవుడి యొక్క కృప నుంచి సౌలు ఎలా దూరం అయిపోయాడు అనేది కూడా 1 సమూయేలు 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. కానీ 2 సమూయేలు 12లో చూడండి, దావీదు బెత్షెబాతో ఇలా పాపం చేసిన తర్వాత బెత్షెబా కూడా ఇలా గర్భవతి అయిన పిమ్మట నాతాను ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చేసి ఒక ఉపమానముగా మాట్లాడతాడు, ఇట్లా పలానా గొర్రెలు పలానా అట్లా అని అనగానే దావీదుకి ఆ ఉపమానం విని ఫుల్ కోపం వచ్చేసి ఆ తప్పు చేసినాడు ఎవడో నాకు తెలియాలి, నేను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అని దావీదు అంటాడు. అప్పుడు నాతాను ఏమంటాడు? ఆ తప్పు చేసినాడు నువ్వే అని అంటాడు. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో నువ్వెందుకు దోపుడు సొమ్ము మీద ఆశపడి వాడి అన్నింటినీ నువ్వు బ్రతకనిచ్చావు? ఎందుకు ఆ యొక్క అమాలేకులుగా ఉన్న ఆ యొక్క రాజు అయిన అగాబుని నువ్వు బ్రతకనిచ్చావు? నాకు వినపడుతున్న ఈ యొక్క గొర్రెల శబ్దము, ఎడ్ల రంకెలు ఏంటి? ఇవన్నీ అడిగినప్పుడు సౌలు అడిగాడు, ఆ మాట అనమాకు, ప్రజలు ఎలా చేశారు, నేను దేవుడి వాక్యం ప్రకారం నేను ప్రవర్తించా, నేను నీతికనే ప్రవర్తించా, నేను దేవుడి యొక్క ఆజ్ఞ అన్నీ కూడా శిరసావహించి దేవుడికి ఇష్టంగానే ఉన్నాను అని చెప్పి సౌలు చెప్పాడు. దావీదు ఏం మాట్లాడాడు? చూడండి, ఒకే ఒక మాట, 13వ వచనం, నేను పాపము చేసి తిని. చూసారా వాక్యంలో? అర్థమైందా మీకు? అర్థం కాలేదండి? అర్థం కాబట్టి మళ్ళీ చెప్తా చూడండి. 1 సమూయేలు 15వ అధ్యాయము 19వ వచనం, సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఎందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి? ఓకే, అప్పుడు సౌలు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? నువ్వు ఆ మాట అనమాకు. ఓకేనా? కానీ ఇదే మాట దేవుడు దావీదుని అడిగాడు. 9వ వచనం 2 సమూయేలు 12:9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి?
చూడండి, దేవుడు అడిగిన ప్రశ్న సౌలు దగ్గర ఒకేలాగా ఉంది, దావీదు గారి దగ్గర ఒకేలాగా ఉంది. నువ్వు ఎందుకు యెహోవా మాటను తృణీకరించావు అని సౌలుని అడిగాడు, దావీదుని అడిగాడు. సౌలు ఏమన్నాడు? నువ్వు ఆ మాట అనమాకు అన్నాడు. దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని ఒప్పుకున్నాడు. ఓకేనా? ఎన్ని మాటలు మాట్లాడాడు? ఒక మాటే. సౌలు ఎన్ని మాటలు మాట్లాడాడు? సుమారు 10 పైన మాట్లాడాడు. 10 పైన మాటల్లో ఒక మాటలో కూడా నేను ఆ పాపం చేశానయ్యా అని మాత్రం చెప్పలా. నోటితో చెప్పాడు పాపం చేశాను, కానీ హృదయంతో చెప్పలా. ఒకసారి మాత్రం నేను ఇలా పాపం చేశాను అంటాడు, అది కూడా నోటితో చెప్పాడు. పై మాట అంతరంగంలోంచి రాలా. దావీదు 10 మాటలు మాట్లాడా, 100 మాటలు మాట్లాడా, ఒకటే మాట. ఏంటా మాట? నేను పాపము చేసి తిని. ఆ మాట అంటానికన్నా ముందు నాతాను ప్రవక్త దావీదు గారిని భవిష్యత్తులో జరిగేది, అలాగే పాపానికి తగిన శిక్ష మొత్తం క్లియర్గా చెప్తాడు. దావీదు ఎవరు? ఓ మహాచక్రవర్తి. ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన తలుచుకుంటే ఉన్న చోటనే నాతాను గారిని సంహరించచ్చా లేదా? ఆ పని చేశాడా? చేయలే. వ్యతిరేకించాడా? లేదు. సౌలు సమూయేలుని ఏకంగా హరాస్ చేసినట్టు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆ బలి ఇచ్చే వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి దుప్పట పట్టుకొని లాగటం, ఆ దుప్పట కూడా చినిగే అంత గట్టిగా లాగటం. కానీ ఎక్కడన్నా సరే దావీదు అలాంటి ఎక్కడన్నా ఒక్క పని చేశాడా? నాతాను ఎంత చక్కగా శిక్షతో కూడిన మాట మొత్తం చెప్పినా కూడా దావీదు యొక్క మాట ఎంత చక్కగా ఉంటుంది చూడండి. 9వ వచనం, 2 సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగును నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యమును రహస్యముగా చేసితివి కానీ ఇజ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. చూడండి, ఒక మహాచక్రవర్తి దగ్గర ఒక ప్రవక్త వచ్చేసి చేసిన తప్పు నిమిత్తము శిక్ష. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఎక్కడా కూడా దావీదుకి సౌలు గారికి శిక్ష ఏమన్నా మాట్లాడా? నువ్వు తప్పు చేసావేంటి, నువ్వు తృణీకరించావేంటి అని అడుగుతాడు. కానీ ఇక్కడ ఏకంగా డైరెక్ట్ శిక్ష కూడా వచ్చేస్తుంది, శిక్షతో కూడిన మాట కూడా వస్తుంది. నువ్వైతే పగటి యందే చేస్తావు, కానీ నువ్వు చేసిన ఈ కార్యం వల్ల నీ యొక్క భార్యలందరినీ కూడా ఆ యొక్క శత్రువులు తీసేసుకొని నువ్వు రహస్యంగా చేసావు, రాత్రిపూట చేసావు, వాళ్ళు పట్టపగలే ప్రజలందరూ ముందు చేస్తారు. ప్లస్ నువ్వైతే ఒక ఉరియాని, ఒక అమాయకుడిని ఇలా నువ్వు చంపించేసావు. దానికి శిక్షగా నీ యొక్క బిడ్డల ద్వారా నీకు మరణాపాయం వచ్చేటట్టు, నీ బిడ్డల యుద్ధం చేసుకొని చచ్చిపోవటం కూడా జరుగుతుందని చెప్పి, నీ కుటుంబంలోనే యుద్ధం జరుగుతుందని చెప్పి దేవుడు శిక్ష వేస్తాడు. ఆ శిక్ష విన్న వెంటనే ఒక సాధారణమైన వ్యక్తికి కోపం వస్తుంది. నువ్వు నన్ను అంటావా, ఒక రాజుగా ఉన్న నన్ను నువ్వు నన్ను అంటావా అని చెప్పి కోపము, ఇగో, అహం, గర్వం అన్నీ వస్తాయి. దావీదు ఎక్కడన్నా సరే అలా ప్రవర్తించాడా? గొప్ప యుద్ధం చేసిన యోధులు, మహావీరులు, యుద్ధశాలులు వీళ్ళందరూ కూడా దావీదును చూస్తే, సింహపు గుండె కలిగిన వాళ్ళు సైతము దావీదును చూస్తే భయపడిపోతారు. అంత గొప్ప యుద్ధశాలి దావీదు. అట్లాంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుడి దగ్గర ఎంత భయం ఉంది, దేవుడి యొక్క సేవకుడుగా ఉన్న ఆ యొక్క ప్రవక్త అయిన నాతాన్ని ఎంత బాగా గౌరవించాడు, దేవుడి యొక్క వర్తమానం చెప్పడానికి వచ్చిన ఆ యొక్క నాతాను పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తించాడు. ఒక్క మాట అయినా సరే కాని మాట మాట్లాడా? ఏమనలా. సింపుల్ థింగ్, ఒకే ఒక్క మాట పలకటానికి ఎంతసేపు పట్టింది? మూర్ఖత్వం అగపరిచాడా? నేను తప్పు చేయలేదన్నాడా? సోది మాటలు చెప్పాడా? కాని మాటలు మాట్లాడా? రెండో వ్యక్తి మీద దోసేశాడా? నేను ఆఫ్టర్నూను లేకపోతే ఈవినింగ్ వాక్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అలా స్నానం చేస్తుంది, నన్ను రెచ్చగొట్టింది అని బెత్షెబా మీద ఏమైనా దోసేశాడా?
ఒక్కటే మాట, అయింది ఏది అయిపోయింది. దాని తగినట్టు ఒకే ఒక మాట, నేను పాపము చేసేది. సో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు యెహోవా యొక్క ఆజ్ఞను ఎందుకు వ్యతిరేకించి ఈ కార్యం చేస్తావు? అప్పుడు నువ్వు ఎలా సౌలులాగా సమాధానం చెప్తావా, దావీదులాగా సమాధానం చెప్తావా? నీ హృదయంలో దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు ఎందుకు లక్ష్య పెట్టకుండా నీ యొక్క హృదయ ఆలోచనలు నీ యొక్క ఇష్టం ప్రకారం నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నించాడు. నువ్వు సౌలులాగా సమాధానం చెప్తావా, దావీదులాగా సమాధానం చెప్తావా? నువ్వు మూర్ఖుడుగా అబద్ధికుడుగా నువ్వు మాట్లాడితే నువ్వు సౌలులాగా ఉంటావు. దానికన్నా ఘోరమైంది ఏంటంటే దేవుడి యొక్క కృప నీ యుద్ధం నుంచి దూరం అయిపోతుంది. నువ్వు దావీదులాగా నేను పాపము చేసి తిని అని హృదయముతో నువ్వు ఒప్పుకొని మాట్లాడితే దేవుడి యొక్క కృప నీ మీద ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇంకోటి చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం మొత్తం ఒకటే. ఈ యొక్క జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను ఈ వాక్యంలోని మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. దావీదు మహారాజు అయిపోయిన తర్వాత దేవదారు మ్రానులను తెచ్చి దావీదు పురము అంటే దావీదు పట్టణము, దావీదు నగరి లాగా కట్టి ఒక గొప్ప అంతఃపురాన్ని కడతారు. ఆ అంతఃపురంలో దావీదు గారు బస చేస్తారు. అక్కడి నుంచి రాజ్య పరిపాలన అంతా చేస్తారు దావీదు గారు. అప్పుడు దావీదుకి ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలా దేవదారు మ్రానుల చేత కట్టబడిన ఒక అంతఃపురంలో, ఒక రాజభవనంలో, దావీదు నగర్లో నేను నివసించుచున్నా. నా దేవుడి యొక్క మందసము ఒక డేరాలో, ఒక గుడారాలో ఉంది అని దావీదు ఇష్టపడలా. అర్థమైందా? నేను అంతఃపురంలో ఉన్నా కానీ దేవుడి యొక్క మందసం ఎక్కడ ఉంది? ఒక డేరాలో ఉంది అని దావీదుకి ఇష్టపడలా. ఏం చేద్దామని చెప్పేసి దేవుడి యొక్క వర్తమానం కోసము, దేవుడి యొక్క ఆలోచనల కోసం నాతాను ప్రవక్తకి కబురు పంపిస్తాడు. నాతాను ప్రవక్త ఏం చెప్తాడు, నువ్వు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మనసుకి ఏది నచ్చితే నువ్వు చెయ్యి అని చెప్పి నాతాను గారు బదులిస్తారు, వెళ్ళిపోతారు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు దర్శనంలో ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, ఇజ్రాయెల్ ప్రజల కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను డేరాలోనే ఉన్నా, ఇప్పటి వరకు నేను గుడారంలోనే ఉన్నా. నాకు దేవదారు మానులతో మందిరం కావాలి అంటే ఏ ఒక్క ఇజ్రాయెల్ ప్రజల్ని నేను ఇప్పటివరకు అడగకుండా ఉంటానా? నేను అడగలేనా? అయినా నువ్వు నాకు మందిరం కట్టించగలిగిన వాడువా అని దేవుడు అడుగుతాడు. అర్థమైందా ఏమంటున్నాను? అర్థమైంది మీకు? దేవుడు అడుగుతాడు. అలా అడిగినప్పుడు నువ్వు వెళ్ళు, నా సేవకుడైన దావీదుతో నేను చెప్పిన వర్తమానం నువ్వు ఇలా క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి అంటాడు. చూడండి 8వ వచనం, 2 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చుదేమనగా, అదంతా అండర్లైన్ చేసుకోండి. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఏది అక్కడ నువ్వు పెట్టుకో నీ గురించి. దావీదు ఎలా అంటాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలను కాపు కాసేవాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? దావీదు ఎక్కడ నివసించేవాడు? ఒకప్పుడు గొర్రెల దొడ్డి ఇంట్లో ఉన్నాడా? అంతఃపురంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? చేసే పని ఏంటి? అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? మీరు ఆలోచన చేయండి స్వామి. ఇది గొర్రెల దొడ్డి, ఇది అంతఃపురం. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాడు దేవుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నీ జాతి ఏంటి? గొర్రెలు కాసుకునేవాడు. నువ్వు ఎక్కడ ఉండేవాడివి? గొర్రెల దొడ్డులో ఉంటావు. నువ్వేం పని చేసేవాడివి? గొర్రెలను మేపుతూ ఉండేవాడివి. అట్టంటో నేను ఎక్కడ తీసుకెళ్ళాను? ఇజ్రాయేల్ ప్రజల అందరి మీద నిన్ను నేను అధిపతిగా నియమించా. దొడ్డులో ఉన్న నిన్ను దేవదారు మానులు చేత కట్టబడిన గొప్ప అంతఃపురంలో నిన్ను నివాసం ఉండేటట్టు చేశా. గొప్ప గొప్ప ప్రజలకు కలిగే ఖ్యాతిని నేను నీకు కలుగు చేశా. ప్లస్ నేను నీకు తోడుగా ఉండి, నీవు పోవు చోటనల్లా నేను నీకు తోడుగా ఉండి, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి
లోకములోని నీ యొక్క ప్రాంతంలో కాదు, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దేవుడి యొక్క వాగ్దానం చూడండి ఎంత బాగా ఉందో. నేను నీకు ఇల్లు కట్టిస్తా, నేను నీకు మందిరం కట్టానయ్యా అని దేవుడిని దావీదు గారు అడిగితే దేవుడిచ్చే బదులు ఎట్టుంటుందో, నాకు నివాసముగా ఒక మందిరము నువ్వు కట్టింతువా. నువ్వు ఎట్టుంటాడివి? గొర్రెల కాపులో ఉన్నవాడివి, గొర్రెల దొడ్లో ఉన్నవాడివి. నిన్ను తీసి ఇశ్రాయేలు ప్రజలు అగు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఓకే, ఈ యొక్క వాగ్దానంలో ఇంకో పాయింట్ ఉండే, ఇదే యాక్చువల్గా మర్మం. 12వ వచనము నుంచి 16వ వచనం వరకు దావీదు ఏమడిగాడు? దేవుడికి ఒక మందిరం కడతాను అంటాడు. అంటే ఏంటి చెప్పండి మీరు? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ ఇంట్లో ఉంటారు. మీ అడ్రస్ ఏంటి? అంటే మీ చిరునామా ఏంటి? మీరు ఎక్కడ ఉంటారు అక్కడ. మీకు ఏదైనా లెటర్ రావాలన్నా, మీకు ఏదన్నా సరే జరగాలన్నా సరే మీ ఇంటి పలానా వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అక్కడ. నీ యొక్క శరీరము ఎక్కడ ఉంటుంది? నీ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు బ్రతికినంతకాలం నువ్వు ఎక్కడ ఉంటావు? నీ ఇంట్లోనే ఉంటావు. దావీదు ఏం కావాలనుకున్నాడు? దేవుడికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడు. అంటే దేవుడికి నివాస యోగ్యం నిర్మించాలి అని ఆశ కలిగి ఉన్నాడు దావీదు. దేవుడు ఏమడుగుతాడు? దేవుడు ఏం తిరిగి బదులిస్తాడు? నువ్వు నాకు మందిరం కట్టించగలవా? నువ్వు ఎట్లాంటోడివి, ఎట్లాంటోడిగా నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పి అంటాడు. ఓకే, ప్రశ్న చూడండి, దావీదు అడిగిన ఆ యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడా లేదా? నేను దేవుడికి మందిరాన్ని కట్టాలి అని దావీదు గారు దేవుడిని అడిగారండి. దేవుడు ఆ కోరికను ఆమోదించాడా లేదా? ఆమోదించలా. తెలిస్తే చెప్పండి. ఆమోదించలా. ఇది తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఆ వాగ్దానాన్ని ఆమోదించాడు. జాగ్రత్తగా ఆలోచించు. కంటికి కనిపించింది ఏంటంటే దావీదు యొక్క వంశంలో నుంచి దావీదు యొక్క కుమారుడుగా ఉన్న ఆ యొక్క సొలొమోన్ గారి ద్వారా ఆ మందిరాన్ని దేవుడు కట్టించాడు. దేవుడి యొక్క మందిరం అంటే ఏంటి? నీ ఇల్లు, నీ అడ్రస్. నువ్వు భూమి మీద ఉన్న 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏంటంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే పలానా చోట. ఓకే, నీ చిరునామా అది. దేవుడు యొక్క చిరునామా దావీదు యొక్క వంశంలో దావీదు యొక్క చిగురుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపాన దావీదు గర్భంలో జన్మించాడా లేదా? అదే ఆ వాక్యంలో మర్మం. నేను నీకు మందిరం కట్టాలయ్యా. ఆ మందిరంలో దేవుడు ఉంటేనే కదా ఆ స్థలంలో దేవుడి యొక్క ఇల్లు అవుతుంది. 4 గోడలు కట్టినంత మాత్రాన మందిరం అయిపోదు. దేవుడు నివాసం ఉంటేనే కదా అది దేవుడి యొక్క ఇల్లు అనేది. దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క తేజస్సు, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క క్షమాపణ, దేవుడి యొక్క బాహుబలము ఉంటేనే ఆ దేవుడి యొక్క ఇల్లు. అలా కాకుండా 4 గోడలు కట్టి పోనీ పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టేస్తే ఆ దేవుడి ఇల్లు అంటే సరిపోద్దా? సరిపోదుగా. నువ్వు ఎంత లావిష్ కన్నా కట్టు, ఆ దేవుడి ఇల్లు అంటే ఒప్పుకుంటారా ఎవరన్నా? పోనీ ముఖేష్ అంబానీ ఇల్లు ఉంది, కోట్లు ఉంటుంది, ఆ దేవుడి ఇల్లా? అది అంబానీ ఇల్లే. దేవుడి ఇల్లు అంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క క్షమాపణ, దేవుడి యొక్క సర్వశక్తి, దేవుడి యొక్క ఔన్నత్యము, దేవుడి యొక్క మహిమ, ప్రభావము, తేజస్సు, ఘనత ఇవన్నీ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు నివాసంగా ఉంటాడు. ఓకే, దావీదు గర్భం నుంచి జన్మించిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువులో దేవుడి యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయిగా. సో దావీదు ఏదైతే ఫిజికల్గా అడిగాడో అది ఆత్మీయానుసారంగా స్వతంత్రించుకున్నాడు. నేను దేవుడి యొక్క మందిరం కట్టాలి అని దావీదు స్పిరిచువల్గా అడగల, ఫిజికల్గా అడిగాడు. అంటే కంటికి కనిపించే ఒక గోపురంలాగా, ఒక ఇల్లులాగా దేవుడి యొక్క మందిరం కట్టాలి అని ఒక ఫిజికల్గా దావీదు అడిగాడు. కానీ దేవుడు ఎలా బ్లెస్ చేశాడు? స్పిరిచువల్గా, ఆత్మీయానుసారంగా బ్లెస్ చేశాడు. యెషయా కుమారుడుగా ఉన్న ఆ యొక్క దావీదు వంశంలో నుంచి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడా లేదా? పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే యెషయా ప్రవక్త 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే చూడండి, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఇప్పుడు వరకు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజన్గా ఉందా? క్వశ్చన్ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉందా? రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7వ వచనంలో మధ్యలో ఒకటి రాసుంటుంది చూడండి. శరీరమును బట్టి రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7వ వచనంలో మధ్యలో రాసుంటుంది. శరీరమును బట్టి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అర్థమైందండి? శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దావీదు సంతానం. కానీ ఆత్మీయానుసారంగా ఎవరైనా దేవుడి యొక్క మహిమ ప్రభావము తేజస్సు కలిగినాడు. పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుడి యొక్క కుమారుడు. కంటికి చూసినట్టు ఫిజికల్గా శారీరకంగా చూసుకుంటేనేమో యేసుక్రీస్తు ప్రభు అంటే దావీదు యొక్క సంతానం. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా, మహిమ తేజస్సు ప్రభావము కలిగిన వాడిగా ఉంటే ఎలా? పునరుద్ధానుడైన పిమ్మట దేవుడి యొక్క కుమారుడు. ఓకే, దావీదు అడిగిన ఆ యొక్క కోరికను ఆ యొక్క 2 సమూయేలు 7వ అధ్యాయంలో మీరే చదువుకోండి. నేను దేవుడికి మందిరం కట్టాలని ఆశపడుతున్నాను, దేవుడు నివసించటానికి ఆశపడుతున్నాను, దేవుడు ఈ ఇంట్లో ఈ స్థితిలో ఇక్కడే ఈ ప్రదేశంలో ఉండాలని నేను ఈ మందిరం కట్టాలని ఆశపడుతున్నాను అని దావీదు యొక్క కోరిక. దావీదు కోరుకున్న ఆ యొక్క కోరికని ఫిజికల్గా దేవుడు సొలొమోన్ గారి ద్వారా నెరవేర్చాడు. ఓకే, ఫిజికల్గా కంటికి కనిపించినట్టు ఒక గొప్ప మందిరము సొలొమోన్ గారు నిర్మితం చేశారు. ఆత్మీయానుసారంగా అదే దావీదు గారి యొక్క వంశంలో జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారా లేదా? బైబిల్లో కూడా యోసేపు యొక్క కుమారుడు అని రాసుంటుందా? దావీదు యొక్క కుమారుడు అని రాసుంటుందా? మళ్ళీ దీని డిఫరెన్స్ ఇంకోటి అంటే చూడండి, మత్తయి సువార్తలో కూడా చూసుకోండి. స్టార్టింగ్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం మొత్తం వంశావళి గురించే ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం దాంట్లో మొట్టమొదటి వచనం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చాలండి. ఏంటండి? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నేను చర్చికి వెళ్ళే కొత్తలో, నా 9వ తరగతిలోనో 10వ తరగతిలోనో నేను చర్చికి వెళ్ళేవాడిని, తెనాలి చర్చిలో. వెళ్ళినప్పుడు ఈ వాక్యం ఎప్పుడన్నా చదివినా, లేకపోతే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఎప్పుడన్నా చదివినా, ఒకానొక గుడ్డోడు దేవుడు వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య వస్తున్నాడు అనగానే, దావీదు కుమారుడా నన్ను దాటిపోయి వెళ్ళమాకు అని కేకలేస్తూ ఉంటాడు. ఆ వాక్యం నేను ఎప్పుడు విన్నా సరే నేను ఏమనుకునేవాడిని? యేసుక్రీస్తు ప్రభు అంటే దావీదు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు కొడుకు అని అనుకునేవాడిని. ఓకే, కానీ అది కరెక్టా? దావీదు సంతానం అయిన యేసుక్రీస్తు ప్రభు. ఓకే, నెక్స్ట్ యెషయా 11:1. చాలండి. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇదంతా యేసుక్రీస్తు ప్రభు గురించి. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా రాసుంటుంది, అలాగే బైబిల్లో ఇంకా చాలా చోట్ల రాసుంటుంది. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే, దావీదు అడిగిన కోరిక ఏంటి? అయ్యా నేను నీకు ఒక మందిరము కట్టాలి అని ఆశపడుతున్నాను అని దావీదు అడిగాడు. దేవుడు ఆ ఆజ్ఞను లేకపోతే ఆ యొక్క కోరికను ఎలా సఫలపరిచాడు అంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చూసుకోండి. మీరే చూసుకోండి. నువ్వు మందిరం కట్టవు, నీ గర్భవాసాన్ని జన్మించిన అతడు ఈ మందిరాన్ని కడతాడు. ఓకే, దాని ప్రూఫ్ కింద సొలొమోన్ గారు కట్టారు. నెక్స్ట్, నీ సంతానము యొక్క రాజ్యము చిరకాలము శాశ్వతముగా అలాగే ఉంటుంది. చూడండి 13వ వచనం, 2 సమూయేలు 7:13. అతడు నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. సమూయేలు యొక్క రాజ్యము ఇప్పటికీ స్థిరంగా ఉందా? సొలొమోన్ యొక్క రాజ్యము ఇప్పుడు స్థిరంగా ఉందా? సొలొమోన్ యొక్క రాజ్యం ఇప్పుడు స్థిరంగా ఉందా? ఉందా లేదా? లేదుగా. కాదండి, మీరు సౌలు తర్వాత దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోన్ రాజు, సొలొమోన్ తర్వాత ఎవరు రాజు? సొలొమోన్ యొక్క కొడుకు. మధ్యలో రాజ్యం షిఫ్ట్ అయ్యి వేరే వాళ్ళు తీసేసుకుంటారు కదా. అలా దావీదు వంశంలో ఉన్న ఈ యొక్క యోసేపు కుమారుడు, ఆ యొక్క కుమారుడు ద్వారా యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు.
యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించేటప్పుడు యోసేపు అనగా ఆయన ఒక తండ్రి రాజు కాదు, ఒక సాధారణమైన మనిషి. సౌలు దగ్గర నుంచి వేరేవాడుగా ఎదురువాడుగా ఉన్న దావీదుకి ఎలా అయితే రాజ్యం షిఫ్ట్ అయిందో అలాగే సొలొమోన్ కాలం తర్వాత ఇంకా 2-3 రాజుల తర్వాత వేరే జాతి వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని తీసేసుకుంటారు. ఓకేనా? కానీ దేవుడి యొక్క వాగ్దానం ఎలా ఉంది చూడండి. రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. ఆ మాట దావీదు గురించి కాదు, సొలొమోను గురించి కాదు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ వాగ్దానం. దావీదు గర్భం నందు జన్మించబోచున్న యేసుక్రీస్తు ప్రభు గురించి వాగ్దానం అది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరచెదను. మళ్ళీ 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. యాక్చువల్గా ఈ వాక్యం నేను అంతకుముందు చదివినప్పుడు కూడా నాకు ఎలా అర్థమయ్యేదంటే దావీదు యొక్క గర్భంలో జన్మించిన ఆ యొక్క సొలొమోను వాళ్ళ యొక్క పిల్లలు గురించే ఇది రాశారని నేను అనుకున్నా. కానీ ఈ మాటలో ఉన్న ఆత్మీయానుసారమైన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి ఈ 2 సమూయేలు 7వ అధ్యాయంలోనే రాసేశారు. ఓకే, మందిరం కట్టాలి, ఫిజికల్గా దేవుడి యొక్క మందిరం కట్టాలి. కానీ దేవుడు ఆ యొక్క ప్రార్థనకి ఎంతగానో సంతృప్తి చెంది దావీదు యొక్క హృదయానికి దేవుడు ఎంతగానో ఆనందించి ఆయన పట్ల ఎంతగానో సంతోషించిన దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. నువ్వైతే కంటికి కనిపించే 4 గోడలు లేకపోతే దేవదారు మ్రాణులతో కట్టే ఒక ఇల్లును నా కోసం నిర్మించాలి అని నువ్వు ఆశపడుతున్నావు దావీదు. కానీ నేను అలా ఆశపడట్లా. నువ్వు అడిగిన కోరిక చాలా చిన్నది, ఇహలోక సంబంధంగా ఒక ఇల్లు లేకపోతే ఒక మందిరం. కానీ దేవుడి యొక్క కోరిక, దేవుడి యొక్క చిత్తం ఎలా ఉంది? నీ గర్భవాసాన్నే కుమారుడుగా, దేవుడి యొక్క కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ యొక్క వంశంలో దేవుడి యొక్క రాజ్యము నిత్యము యుగయుగములు శాశ్వతములు స్థిరముగా ఉంటుంది అన్న వాగ్దానము దేవుడు నెరవేర్పు చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్పు పొందుకోవటానికి ఆ వాగ్దానంలోని అర్థం తెలుసుకున్న దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడంటే 7వ అధ్యాయంలో 18-19లో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్న నువ్వు ఒకసారి ఆలోచించుకో, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. సౌలుని సమూయేలు గారు గద్దించినప్పుడు నీ దృష్టిలో నువ్వు చాలా అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను గణపరిచి ఇజ్రాయేల్ ప్రజల మీద శిరస్సుగా ఉంచాడు. ఓకే, అది కూడా వాగ్దానం జరిగిందా లేదా? ఇక్కడ చూడండి దావీదు గారు ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎంతటి వాడను. దేవుడి యొక్క మాట ఎలా వచ్చింది? గొర్రెల్లో దొడ్డులో ఉన్నవాడివి, గొర్రెలను కాసుకునేవాడివి, అలాంటి నిన్ను తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజల మీద అధిపతిగా నియమించాను. సో దేవుడు నీ జీవితంలో చేసిన చిన్న మేలైనా సరే నువ్వు మర్చిపోమాకు. నీ ఆయుష్ ఉన్నంత వరకు ఆ మేలును జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ శక్తి చొప్పున నువ్వు పొందుకున్న మేలు ఏదీ లేదు, ప్రతిదీ దేవుడి యొక్క కృప చొప్పున మాత్రమే నువ్వు మేలు పొందుకున్నావు. ప్రతిదీ దేవుడి యొక్క కృప. దావీదు యొక్క వంశంలో గురించి, దావీదు యొక్క రాజ్యము స్థిరమవునట్లు ఆ యొక్క కృప ఎలా అయితే దూరము కాకుండా నిలిచి ఉంటుందో అలాగే నువ్వు కూడా దేవుడికి ఇష్టడుగా నిలబడాలంటే ఒకే ఒకటి, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా అవును నేను పాపము చేసి తిని నీ కృపలో కనికరించు. బాప్తిజం తీసుకున్నావా, నీ కృపలో నువ్వు నాకు బాప్తిజం ఇప్పించావు. నువ్వు మోకరించావా, కృప వల్లనే ఇది సాధ్యం. ప్రార్థన చేసుకుంటున్నావా, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? లేక లోకంలో ఉన్న అన్నిలందరూ ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, నువ్వు ఒక్కడు మాత్రమే ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? దానికి కారణం ఏది? నువ్వేనా గొప్పడవునా? నీలో పరిశుద్ధాత్మ ఉంది, నీలో దేవుడి యొక్క కృప ఉన్నది కాబట్టే నువ్వు మోకరించగలుగుతున్నావు. దేవుడి యొక్క ఆత్మ ఆకర్షిస్తేనే నువ్వు ఆయన సంధికి రాగలుగుతున్నావు. ప్రతి దాంట్లో దేవుడి యొక్క కృప ఉన్నది. దేవుడి యొక్క కృపకి వ్యతిరేకముగా వేరుగా నువ్వు ఏమీనూ చేయలేవు. ఓకే, దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఆశీర్వాదముగా ఉంచునుగాక. ఆమెన్.